వచ్చారు, పిక్నిక్ డ్యాన్సులు చేశారు. అంటే మీ మనసు ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంది, అవునా? మరి చదువులో ఎందుకు ఉండదు? చదువులో ఎందుకు? ఇప్పుడు ఈ పిక్నిక్ కానీ, డ్యాన్సులు కానీ, పాటలు పాడటం కానీ మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయా? మనం ఉత్సాహంగా దాంట్లో పాల్గొంటున్నామా? అంటే ఆ నిమిషానికి మనకు కాలక్షేపానికి ఉపయోగపడుతుంది, మంచి టైం పాస్ అయిపోతుంది కదా. అది మీకు ఫ్యూచర్ ఇస్తుంది, మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చెప్పేది ఎందుకంటే మీ సంస్కృతి కానీ అభివృద్ధి చెందుతుంది. జ్ఞానం ఎట్లా వస్తుంది? జ్ఞానాన్ని సముపార్జన చేయాలి. అంటే ఎట్లా? చదువుకోవాలి, చదువుని అభ్యసించాలి. ఊరికనే రాదు కదా చదువు అంటే. ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఒక పాటని కంటాల కొట్టాలంటే 15 నిమిషాలు చాలా సార్ వాళ్ళకి అంటారు. అంటే పాటని మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే అదే స్థాయిలో చదువులో ఒకసారి ఎంజాయ్మెంట్ అలవాటు పడ్డారనుకో